అప్పటి నుంచి చివరి శ్వాస అంటాం కదా! చివరి శ్వాస వరకు ఈ ప్రపంచంలో మనం ఈ భౌతిక శరీరంతో ఉన్నంత కాలము ఉండి, ఈ ప్రపంచం నుంచి బయటికి వెళ్ళేట వరకు ఉండేటువంటి ఈ శ్వాస ప్రాముఖ్యత గురించి మనం ఆలోచించే సమయము, అవకాశం కూడా మనం తీసుకోము. సో, ఇవాళ ఈ మహాగ్రంథం ఏదైతే శ్వాస అనేది రవిశాస్త్రి గారు తీసుకొచ్చారో, దీని మూలంగా ప్రతి మనిషికి శ్వాస యొక్క ప్రాముఖ్యత, శ్వాసలో ఉన్నటువంటి శక్తులు, శ్వాసలో దాగి ఉన్నటువంటి సూక్ష్మ రహస్యాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఈ ఈ శ్వాస గ్రంథం ద్వారా కలుగుతుంది. సూక్ష్మ అనే పదం నాకు ఎందుకు వస్తుందంటే, మీ అందరికీ తెలుసు, నేను సూక్ష్మ ధ్యానం సునీతమ్మ దగ్గర గత 20 సంవత్సరాలుగా సాధన చేస్తూ ఆ సూక్ష్మ స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటాను కాబట్టి ఎప్పుడు ఆ సూక్ష్మ అనే పదం వస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సునీతమ్మ చాలా ప్రత్యేకించి, నేను అమెరికా, కెనడా నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడికి హైదరాబాద్ వస్తుంటే, అమ్మ తప్పకుండా రవిశాస్త్రిని కలిసి శ్వాస తీసుకుని రా అని చెప్పారు. ఆ శ్వాస తీసుకోవడానికే ఇవాళ నేను రవిశాస్త్రి గారి దగ్గరికి వచ్చాను. నా శ్వాస నేను తీసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి శ్వాస, ద సోర్స్ ఆఫ్ లైఫ్ అనే మహాగ్రంథం అసలు నిజంగా ఈ పట్టుకోగానే నాకు ఇదొక పుస్తకం అనిపించలేదు. ఫస్ట్ వచ్చినటువంటి వాక్యం ఇలా ఓపెన్ చేయగానే, పుస్తకం తెరవగానే ఇదొక మహాగ్రంథం అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అంటే నేను అనుకుని ప్లాన్ చేసింది కాదు. నేను పుస్తకం ఇంకా అప్పటికి చదవలేదు. జస్ట్ నా చేతికిలోగా రాగానే ఇదొక గ్రంథం అని అనిపించింది. ఎందుకంటే నిజంగా కూడా ఇది ఒక మహాగ్రంథం అనే చెప్పవచ్చు.